పిల్లల్లో కూడా క్యాన్సర్ వస్తుంది, ప్లస్ దానికి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అని తెలుస్తుంది. ఇంతకుముందు కూడా క్యాన్సర్ ఉండేది, కానీ డయాగ్నోసిస్ అయ్యేది కాదు. చాలా మందికి ఇదేంటి అని అర్థమయ్యేది కాదు. సో మనం ఏదో ఒక డిసీజ్ వల్ల చనిపోయాడు అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు క్యాన్సర్ డయాగ్నోస్టిక్స్ అనేవి బాగా ఇంప్రూవ్ అయ్యాయి. సో డెఫినెట్గా మనం బాగా పికప్ చేస్తాం. ఇంకోటి జెనెటిక్ స్టడీస్ అనేవి చాలా ఇంప్రూవ్ అయ్యాయి. సో జెనెటిక్ స్టడీస్ ఇంప్రూవ్ అయ్యేసరికి క్యాన్సర్ గురించి అవగాహన అంతా మారిపోయింది. ప్లస్ ఆ జెనెటిక్స్ ఆధారంగా కొత్తగా మెడిసిన్స్ తయారు చేయడము, ఏదైతే జీన్ ప్రాబ్లం దాన్ని అటాక్ చేయడం, ఏదైతే సెల్ ప్రాబ్లం అయింది దాన్ని అటాక్ చేయడం అనేది జరుగుతుంది. సో అందుకే కొత్త కొత్త ట్రీట్మెంట్స్ అనేవి మనకు వస్తాయి. ఇంతకుముందు మనకు ఓన్లీ కీమోథెరపీ, రేడియేషన్, సర్జరీ ఉండేవి. ఇప్పుడు మనం కొత్తగా ఇమ్యూనోథెరపీ కూడా వచ్చింది. సో ఇలా కొత్త లైన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. సో పిల్లల్లో చాలా కామన్గా మనం చూసేవి రెండు రకాలు. ఒకటి మెడికల్ సంబంధించిన వరకు అయితే బ్లడ్ క్యాన్సర్ అంటాం. కామన్ పదం అది బ్లడ్ క్యాన్సర్ అంటే ల్యూకేమియాస్ అంటాం. ఇవి జన్యుపరంగా వచ్చేవి. మరి జన్యుపరంగా అంటే దానికి ఇన్సల్ట్ ఎక్కడ జరిగింది అనేది మనం ఆధార తీస్తే డెఫినెట్గా మన ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్, ఏదైతే ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవుతామో దానివల్లే మోస్ట్లీ జరిగిండొచ్చు అనేది ఒక థియరీ. 100% ప్రూఫ్ లేదు, కానీ ఇంకా ఎందుకు జరిగింది అనే క్వశ్చన్కి ఆధారాలు వెతికితే మన ఎన్విరాన్మెంట్లో ఉన్న కండిషన్స్ ఏవో ఒకటి ఇన్ఫ్లుయెన్స్ చేసి అది జరుగుతుంది. ఇంకోటి సర్జికల్గా ట్రీట్ చేసే క్యాన్సర్స్. సర్జికల్గా ట్రీట్ చేసే అంటే అవి మనకు కిడ్నీ క్యాన్సర్. కిడ్నీలో 2 రకాల ట్యూమర్స్ ఉంటాయి. విల్మ్స్ ట్యూమర్ అని చెప్పి చాలా కామన్గా వస్తుంది. దాని తర్వాత ప్యాంక్రియాస్ రావచ్చు, లివర్లో హెపటోబ్లాస్టోమా అనే ట్యూమర్ వస్తుంది, బోన్లో ఆస్టియోసార్కోమా అనే ట్యూమర్స్ వస్తాయి. సో అట్లా అవయవాలకు సంబంధించిన ట్రీట్మెంట్ చాలా ఉన్నాయి. ఇవి కూడా పిల్లల్లో చాలా కామన్గా వస్తుంటాయి. క్యాన్సర్ అనేది ఏదో సింగిల్ సర్జికల్ ట్రీట్మెంటో మెడికల్ ట్రీట్మెంటో కాకుండా ఒక కాంప్రహెన్సివ్, అంటే అందరూ కూర్చొని అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఆఫర్ చేయాలి. అంటే ఇప్పుడు కీమోథెరపీ అనేది రెస్పాన్స్ బాగుందన్న ఫస్ట్ కీమోథెరపీ ఇస్తాం. ఇంత ఉన్న ట్యూమర్ ఇంత చిన్నగా అయిపోతుంది. అప్పుడు సర్జన్ వచ్చి ఆపరేట్ చేసేసి ఆ గడ్డ తీసేస్తారు. ఈ గడ్డ తీసేసినప్పుడు మనకు గ్రాస్గా కనబడి తీసేసాం, కానీ చిన్నవి మనకు కళ్ళకు కనపడవు. వాటి కోసం మళ్ళీ మనం రేడియేషన్ కాకపోతే ఇమ్యూనోథెరపీ కాకపోతే ఇంకొక కీమోథెరపీ, ఇలా ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఎలా అయితే మనకు డయాగ్నోసిస్ ఇంప్రూవ్ అయిందో అలా ట్రీట్మెంట్ కూడా ఇంప్రూవ్ అయింది. డెఫినెట్గా అవుట్కమ్ కూడా చాలా బాగుంది. చిన్నపిల్లలు ఇప్పుడు విల్మ్స్ ట్యూమర్ ఉంది. విల్మ్స్ ట్యూమర్ మనం గుర్తించి కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసుకుంటే సర్వైవల్ చాలా బాగుంటుంది. 95+ సర్వైవల్. చాలామంది విల్మ్స్ ట్యూమర్కి ఆపరేట్ అయిన పిల్లలు ఈ రోజుకి కూడా దే ఆర్ అడల్ట్స్, దే ఆర్ డూయింగ్ వెల్. కొన్ని ట్యూమర్స్ దే ఆర్ వెరీ బ్యాడ్. వాటికి ఇంకా రీసెర్చ్లో ట్రై చేస్తున్నారు వీటికి 100% క్యూర్ ఏంటి అని. సో క్యాన్సర్ విషయం వచ్చేసరికి మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఇఫ్ నాట్ క్యూర్ అట్లీస్ట్ కేర్. ఎందుకంటే అన్నిటికీ 100% క్యూర్ ఆఫర్ చేయడం ఈ రోజుకి అయితే సాధ్యం కాదు. సో బట్ వీ కెన్ కేర్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇంత ముందంటే క్యాన్సర్ అంటే మనం ఆ సినిమాలో చెప్పినట్టు క్యాన్సర్ అంటే క్యాన్సిల్ అనుకునేవాళ్ళు. ఈరోజు అలా లేదు. పాలియేటివ్ కేర్ అనేది ఒక బ్రాంచ్. అంటే మన ట్రీట్మెంట్ క్యూర్ చేయలేకపోతే వాళ్ళ కేర్ అన్న చేసుకోవాలి. సో వాళ్ళు చివరి దాకా ఎప్పుడు దాకా అయితే ఉంటారో మనం అప్పుడు దాకా వాళ్ళకు కేర్ చేసుకోవడము, వాళ్ళకి సపోర్ట్, మోరల్ సపోర్ట్గా ఉండడము, ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయి.